ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానంద లహరి సభ్యులకు నమస్కారం. ఈనాటి కథానిక నవోదయం. రచన సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది మళ్ళీ. పక్కనే తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ కనబడని దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు కోటిగాడు. అన్నా, అమ్మ మాట్లాడదా? చచ్చిపోతుందా? 5 ఏళ్ల లక్ష్మి తనకన్నా 2 ఏళ్ళు మాత్రమే పెద్దవాడైన రంగడిని అడుగుతోంది. చెల్లెలి భుజం మీద చేయి వేసి పెద్దవాడిలాగా దగ్గరికి తీసుకొని, అమ్మ అవేవో పప్పులు మింగిందంటున్నారుగా, తాగొద్దంటే నాన్న వినలేదు కదా, అందుకే అమ్మ చచ్చిపోతోంది అన్నాడు. అయితే ఎలా? మనకెవరు అన్నం పెడతారు? అమ్మ లేకపోతే ఎలా? అమ్మా నువ్వు సామాకే అని ఏడుపు లంకించుకుంది లక్ష్మి. మనం కూడా అయ్యయ్యో పప్పులు తిని చచ్చిపోవామే అని కొడుకు అనటం విని అదిరిపడ్డాడు కోటిగాడు. గబుక్కుని పిల్లలిద్దరిని అక్కున చేర్చుకొని, ఒరేయ్ అట్లా అనమాకరా, నేనున్నాను కదరా మీకు అంటూ ఉంటే పిల్లలిద్దరూ విచిత్రంగా చూశారు తండ్రికేసి. తండ్రి ప్రేమతో వీడని చేరదీయటం అసలు వాళ్ళకి కొత్త అనుభవమే. ఎలాగూ ఏనాడు వీళ్ళు నిద్రపోయే లోపల అతను ఇంటికి వచ్చింది లేదు. వచ్చినా తాగి రావటం, అమ్మ మీద అరవటం, కొట్టడమే వాడికి తెలుసు. అంతేగాని ప్రేమగా మిగతా నాన్నగారులలాగా అడిగినవి కొని పెట్టడం, నవ్వుతూ మాట్లాడటం వారు ఎరగరు. కనుక తండ్రికి దూరం దూరంగానే ఉంటూ తప్పించుకు తిరిగేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు తండ్రి తమను కావలించుకుంటూ కొత్తగా ఉంది వాళ్ళకి. మరి నువ్వు తాగుతావుగా, అమ్మని కొడతావుగా, నీ వల్లే అమ్మ చచ్చిపోతుంది, నీ వల్లే ఏడుపు ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది లక్ష్మి. పిల్లకు జవాబు చెప్పే లోపల కోటిగాడి స్నేహితుడు రామయ్య వచ్చాడు. కోటయ్య, తెల్లవారితే గాని చెప్పలేమని అంటున్నారా, ఆడాళ్ళ వార్డులో నిన్ను ఉండనివ్వరుగా, మా రంగిని మళ్ళీకి తోడుగా పంపిస్తాను, నువ్వు కూడా మాతోడే తిని పడుకో, పొద్దున్నే ఇద్దరం వద్దాం అని బలవంతాన పిల్లల్ని కోటిని తన ఇంటికి లాక్కుపోయాడు. పిల్లలిద్దరూ రంగి పెట్టిన వేడి వేడి బొవ్వ తిని నిద్రపోయారు. రంగిని ఆసుపత్రిలో దించి వచ్చి కోటయ్యకి ఎదురుగ్గా కూర్చున్నాడు రామయ్య. ఒరే కోటి, నేను అంటున్నానని కోపం తెచ్చుకోమాక కానీ నీ పెళ్ళం ఇలా ఎందుకు చేసిందో తెలిసినట్రా? మొన్న ఆ వెంకటగాడు కొత్త సరుకు వచ్చిందని అందరినీ తాగబెట్టాడా? మరి పక్క ఊరి నుంచి ఆడి కొత్త స్నేహితులు కూడా వచ్చారు కదా, వాళ్ళ కళ్ళల్లో పడ్డది మళ్ళీ. మీరంతా తాగి ఒళ్ళు తెలియకుండా పడి ఉంటే ఆ ఎదవలని ఇంట్లో దూరి దాన్ని చెయ్యట్టుకు లాగారు. అసలే నీ తాగుడుతో గాయపడి ఉన్నది, ఈ ఎదవలు ఇలా చేసేటప్పటికి దానికి జీవితం మీదే విరక్తి పుట్టి చచ్చిపోదాం అనుకుందిరా. కత్తెపెడుతో ఆ గాడిదల్ని తరిమినా నీ వల్ల దానికి రక్షణ లేదని తెలిసి ఈ విపరీతానికి తెగించిందిరా. ఆడది పాపం మరేం చేస్తుంది చెప్పు? కట్టుకున్నాడు, అన్ని విధాలా దాన్ని కాపాడుతాడని అనుకుంటుంది కానీ తాగుడుకు బానిసయి పెళ్ళాం బిడ్డల్ని సరిగా చూడక ఆఖరికి ఇంట్లో ఎవరైనా దూరినా కాపాడలేడు అని తెలిస్తే అది ఎట్టా నిభాయించుకుంటుందిరా. అసలు మన బాగు మనమే చూసుకోవాలి కానీ డబ్బు తగలేసి తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునేది నీలాంటి సన్నాసులే కదరా. నీ బిడ్డని చూడు, నిన్ను పలకరించేందుకే భయపడి సత్తన్నారు. రచ్చిందేవి లాంటి మల్లిని చూడు ఎలా ఎండిపోయిందో. ఎందుకు వచ్చిన తాగుడురా, అందరినీ పొట్టనెట్టుకునేందుకు? నువ్వు తాగుడు మానితే గాని నీ జీవితం బాగుపడదురా.
అంతే చెప్తున్నా అని ఆగాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కోటిగాడికి లీలగా మళ్ళీ తనని లేపడం గుర్తు వచ్చింది. ఇంతసేపు తన తాగుడు వల్లనే మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నించింది అనుకున్నాడు గాని దానిలో ఇంకో మలుపు ఉన్న సంగతి ఇప్పుడే అతనికి తెలిసింది. చిచ్చి, ఎంత పని చేశాడు తను తాగి తెలివి తప్పటం వల్లనే కదా వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. ఆడది అప్పటికీ వారిని ఎదిరించి తరిమినా మగవాడి సహాయం లేనప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాదని నమ్మకం ఏమిటి అని తీర్మానించుకొని పాపం మళ్ళీ చావుకి సిద్ధపడింది. అంతా తన బుద్ధిహీనత వల్లే. పిల్లలు కూడా శత్రువుని చూసినట్లు చూశారు కానీ తనని తండ్రిగా చూడలేదే. ఆ పసి మనుషులను కూడా తను ఎంత గాయపరిచాడు. ఛ, తను దేవుడు కూడా క్షమించడు అని తలని చేత్తో పట్టుకున్నాడు. కాసేపటికి ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్ళ, రామయ్య, నాకు తెలిసి వచ్చింది. నేను ఎంత నీచంగా ప్రవర్తించానో, నా వారిని ఎంత కష్టపెట్టానో అర్థం చేసుకున్నాను. దీనికంతటికీ కారణం ఆ సారానే. అదే మా బతుకులో బుగ్గిని పోసింది. ఇక జన్మకి నేను దానిని ముట్టను. చేతనైనంత మటుకు ఎవరిని ముట్టనియ్యను. విషాన్ని అమృతం అనుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న అందరినీ మంచి దోవకు మళ్ళిస్తాను. నా జీవితాన్ని మళ్ళీ బాగు చేసుకుంటాను అని అతని చేతులు పట్టుకొని దృఢంగా అన్నాడు. తెల్లవారకుండానే ఇద్దరూ ఆసుపత్రికి వెళ్ళి అప్పుడే కళ్ళు తెరుస్తున్న మల్లిని చూసి అమ్మయ్య అనుకున్నారు. కోటి తన నిశ్చయాన్ని మల్లికి చెప్పడంతో ఆమె కళ్ళల్లో మళ్ళీ జీవితంపై ఆశ చిగురించింది. వారి మనసుల్లో లాగే తూర్పున కూడా వెలుగు నిండింది. నవోదయం కథానిక రచన సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.